స్నేహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పురాణ పాత్రలలో మనం ఒక ముఖ్యమైన పాత్ర గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనమందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే ఎన్నో ప్రదేశాల్లో ఉంటాము, అది కాదు, కలియుగంలో ఉన్నాం. అయితే కలియుగము అనేటప్పటికీ ఈ యుగానికి ఆ పేరు ఎలా వచ్చింది? కలి పురుషుడు వల్ల వచ్చింది. ఎవరి కలిపురుషుడు అంటూ ఉంటారు కదా, కలిపురుషుని యొక్క ప్రభావం కాబట్టి ఇలా ఉంది ఇలా ఉంది అని. అయితే నిజంగానే ఒక ఆకారంతో ఒక రూపంతో ఎవరైనా ఉన్నారా? కలియుగం రాకముందు ఏం జరిగింది? ద్వాపర యుగం అయిపోయిన తర్వాత కలియుగం పరిస్థితి అంటే ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితి ఇలా ఎందుకు ఉంది? ఇలా ఈ కలిపురుషుడు ఎవరు? అసలు అంత భయంకరంగా కలి ఉంటే ఆ ప్రభావం అంతా చెడు ప్రభావం అయితే భగవంతుడు ఎందుకు ఒప్పుకున్నాడు? ప్రతి యుగంలో, అది త్రేతాయుగం కావచ్చు, కృతయుగం కావచ్చు, భగవంతుడు నేను ఉన్నాను అనేటట్టుగా ప్రతి యుగంలో ఒక రూపు దాల్చి చక్కగా ఆ పరిరక్షణ అన్నది చేస్తూ ఉంటాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీ మహావిష్ణువు అవతార పరిసమాప్తి చేసేసిన తర్వాత కలియుగం అన్నది రావలసిందే, ఆయన ఆజ్ఞ ఇచ్చారు. అలా వచ్చాడు కలిపురుషుడు. అయితే ఈ కలిపురుషుడిలో ఎన్నో దోషాలు ఉన్నాయి కాబట్టి కలియుగంలో ఎన్నో దోషాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఏమిటి దోషాలు? కలియుగంలో సత్యము ధర్మము పాటించటం చాలా కష్టం. ఓర్పు సహనము అన్నది ఉండదు. విపరీతమైన అంతఃశత్రువులు ప్రతి ఒక్కరిలోంచి బయటకు వస్తూ ఉంటారు. అంటే సాధారణంగా శత్రువులు మాకెవరూ లేరు, మేము ఎప్పుడూ సత్ప్రవర్తనతో ఉంటాము, అందరూ మాకు మిత్రులే అని మనం అనుకుంటాం. నిజమే, కానీ బయట కాకపోతే మనలోంచి శత్రువులు బయటకు వస్తూ ఉంటారుగా. అదే అహంకారము, క్రోధము, విపరీతమైన మోహము, ద్వేషము, ఇలా. అయితే ఈ అంతఃశత్రువులు బాగా బయటికి వస్తూ ఉంటారు. వాటి వల్ల, వాటి యొక్క ప్రభావం వల్ల మన నడవడిక మారిపోతుంది. దానివల్ల మనం ఆనందం కోల్పోతాము, అవతల వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇవ్వము. ఇలా ఇవన్నీ కలి ప్రభావములు. అయితే అన్నీ కలి పురుషుడు చేస్తున్నాడు కాబట్టి నా ప్రమేయం ఏమీ లేదు అని అనడానికి లేదు. కలి ప్రభావం ఎలా ఉన్నా ఆ దోషాల నుంచి పూర్తిగా వేరుగా ఉండవచ్చు. ఇది కూడా కలియుగంలో మనకి కలిగిన చక్కని అవకాశం. అందుకే అంటారు కలియుగం ప్రవేశం అయిన తర్వాత కలియుగంలో ముఖ్యంగా మనుషులకు భగవంతుడు 2 వరాలు ఇచ్చేశాడు. అంటే ఇదివరకు యుగాలలో అయితే మనం వింటూ ఉంటాం పురాణ కథల్లో, ఋషులు లేకపోతే మహాభక్తులు చాలా తపస్సులు చేసి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అంటే ఇంత సాధన చేస్తే కానీ భగవంతుడు అనుగ్రహించలేదు అని వింటూ ఉంటాం కదా. కానీ కలియుగంలో నామస్మరణ చేసుకుంటే చాలు, భక్తి శ్రద్ధలతో వెంటనే భగవంతుడు మన కోరికలను తీరుస్తూ ఉంటాడు. అంటే ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే. అంత కష్టపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుని అలాగ సాధన చేసి ఆహారాన్ని త్యజించి నీరు కూడా తాగకుండా తప్పించిపోవలసిన అవసరం లేదు. నామస్మరణ, పెద్దగా మంత్రాలు అవి చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు, వస్తే చదువుకోవచ్చు. కానీ కేవలం ఒక నామాన్ని పట్టుకుని ఓం నమ శివాయ అన్నా, ఓం నమో నారాయణాయ అన్నా, కేశవ అన్నా, మాధవ అన్నా, ఏమన్నా ఆ నామాన్ని భక్తి శ్రద్ధలతో పలికితే చాలట అద్భుతాలు అన్నవి మన జీవితంలో మనం చవి చూస్తాం. ఇక పుణ్యకార్యము అన్నది చెయ్యాలి, లేకపోతే ఒక సత్కర్మ చెయ్యాలి అనే మంచి ఆలోచన మనసులోకి వస్తే చాలు, పుణ్యం చేసినట్టు లెక్క అని వేసేస్తూ ఉంటారట. లెక్కలు వేస్తూ ఉంటారు కదా కాలంలో భగవంతుడు ఉండి. కానీ పాపము అన్నది అది పూర్తిగా పాపకార్యం చేసేంత వరకు పాపంలోకి లెక్క రాదట. పుణ్యకార్యానికి సంబంధించి అంటే ఎంత చక్కగా మన ఆలోచన ఉంటుంది, అయ్యో నేను మంచి చెయ్యాలనుకుంటున్నానన్న 4 అడుగులు ముందుకు వేసి ఆ ప్రయత్నంలోనే సగంలో ఆగిపోయినా భగవంతుడు పూర్తి చేస్తాడు. మనం మంచి పని చేస్తున్నట్లయితే, మంచి పని చెయ్యాలి అని ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళకి ఎక్కడో ఒక్కడి నుంచి సహాయం అందుతూ ఉంటుంది. ఆ పుణ్యం అన్నది లెక్కలోకి వెళ్ళిపోతూ ఉంటుందట. ఇది కలియుగానికి ఉన్న ప్రత్యేకమైన వరాలు అన్నమాట. కాబట్టి కలియుగంలో మనం అందరం ఉన్నాం, భక్తి శ్రద్ధలతో నామస్మరణ చేసుకుంటే చాలు, పుణ్యకార్యాలు చెయ్యాలి. పుణ్యం అంటే ఏముంది? మంచి పనులు చెయ్యాలి, మంచిగా ఆలోచించాలి అనే ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తే అంతా పుణ్యం కిందే లెక్క వస్తుంది. మరి దోషాలు కూడా ఉన్నాయి కదా. కలిపురుషుడు అసలు ప్రభావం చూపిస్తున్న సమయంలో బ్రహ్మ పిలిచి
నువ్వేం చెయ్యబోతున్నావు, నువ్వు ఎలా ఉంటావు అంటే కలిపురుషుడు వచ్చాడు, తన ప్రభావం ఉంది అంటే ఏం చేస్తున్నాడు? కలి ఒక మాట చెప్తాడు, నేను మాట ద్వారా అలాగే మనసులో ఉన్న కోరికల ద్వారా అందరినీ పతనం చేస్తూ ఉంటాను. ఇదే కదా జరుగుతోంది కలియుగంలో. కలియుగంలో మన మాట తీరు అన్నది అద్భుతంగా ఉంటోందా అంటే ప్రతినిత్యం అలా ఉండదు. చాలా సందర్భాలలో మన మాట వల్ల అవతల వాళ్ళని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి గ్రహిస్తూ ఉంటాం, అయ్యో నేను ఇబ్బంది పెట్టాను కదా అని. తర్వాత మనం పశ్చాత్తాప భావనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో తెలియకుండా కూడా మనం లేదు నేనే సరిగ్గా ఉన్నాను అని చెప్పి నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఈ మాట అన్నది దీనికి ఎంత విలువ ఉంది. కేవలం మనిషికి మాత్రమే ఉన్న ఆభరణం మాట. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అందుకే కదా ఇవాళ రేపు కమ్యూనికేషన్ స్కిల్స్ అని, అసలు ఆ కమ్యూనికేషన్ ఎలా చెయ్యాలి అన్నది దాని గురించి మనం ప్రత్యేకంగా వెళ్ళి నేర్చుకోవటము, ఇవన్నీ కూడా ఈ పాఠాలు అని నేర్చుకోవడం జరుగుతోంది. పురాణాలు విన్నట్లయితే, కథలు తెలుసుకున్నట్లయితే అద్భుతంగా మన మాట తీరు ఎలా ఉండాలి అన్నది కూడా తెలుస్తుంది. మాట చాలా ముఖ్యము. ఆ మాట ఎంత అందంగా ఉంటే అంత అందంగా మనం ఉంటాము. బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం. అంత అందంగా ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాం. ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి కూడా ఎంతో ఆనందాన్ని పంచిపెడుతూ ఉంటాం. కాబట్టి మాట చాలా ముఖ్యం. ఇది పడితే అది మాట్లాడవద్దు, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. కానీ కలియుగంలో ఈ వైరీ భావన అన్నది కలిగేది. అసలు నేనెంత అనుకుంటున్నావు, నువ్వెంత అని మాటల ద్వారా అవతల వాళ్ళని కించపరుస్తూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం. ఇదే కలిపురుషుడు చెప్తాడట. అందుకని మాట ద్వారా పతనం చేసేస్తాను అందరినీ. జీవుడు అలా కదా పతనం అయిపోతుంటాడు. ప్రత్యేకించి పాపకర్మలు, నేను ఎవరిని కత్తితో పొడి చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళి దొంగతనాలు దోపిడీలు చెయ్యలేదు అని మనం అనుకుంటాం, నిజమే. కానీ మాట ద్వారా చేస్తున్న హింస ఎంత ఉంది, ఇది కూడా ఆలోచన చెయ్యాలి. ఇంకొక మాట కలి అంటాడు, మనసులో పుట్టిన కోరిక ద్వారా, కామం ద్వారా నేను అందరినీ పతనం చేస్తాను. ఇక్కడ కామం అంటే కేవలం మనం ఒకే కోణంలో ఆలోచించకూడదు. మనసులో పుట్టిన అనవసరమైన కోరికలు, ఏది చూస్తే అది ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అన్నీ మనకి కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మన దగ్గరికి వస్తే, పదార్థం కావచ్చు, మనిషి కావచ్చు, పరిస్థితి కావచ్చు, మనం పతనం అయిపోతామా, ఉన్నత స్థాయికి వెళతామా, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. కానీ నేడు కలియుగంలో ఏది కనిపిస్తే అది దానివైపు అలా మనిషి పరిగెడుతూ ఉంటాడు. దానివల్ల ఎంత కోల్పోతున్నాము, ఎంత సత్యం నుంచి దూరంగా ఉంటున్నాం, ఎంత ధర్మం నుంచి దూరంగా ఉంటున్నాం, ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయి అన్నీ మనకి కావాలని చెప్పి కేవలం భోగముల గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఆ భోగములు కూడా ఆత్మకు అందించాలి అన్నది కాదు మన ఉద్దేశం, కేవలం శరీరానికి మాత్రమే. అందుకే నేను బాగుండాలి అంటే నేను ఆనందంగా గడిపేయాలి. ఈ ఆనందం కోసం నా మనసులో పుట్టిన కోరికలను నేను తీర్చుకోవాలి. అవి ధార్మికమైనవా కాదా సంబంధం లేదు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ కోరికలు తీర్చుకుంటామా సంబంధం లేదు. కానీ మన మనసులో పుట్టిన కోరికలు తీర్చుకోవాలి. సరే పని 1-2 కోరికలతో అయిపోతుందా జీవితం? కాదు. ఒకటి అయిపోతే ఇంకొకటి, అది పూర్తి అయిపోతే ఇంకొకటి, ఇలా కోరికలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి కలి యొక్క లక్షణాలు ఏంటి? కలియుగంలో ఒకటి మాట తీరు సరిగ్గా ఉండదు, ఇంకొకటి మనసులో పుట్టిన కోరికలు. కానీ నిత్యము భగవన్నామస్మరణ చేసుకుంటూ, మన పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుంటూ, అలాగే మనం ఎప్పుడూ సత్సంగంలో ఉంటూ అలా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ మనసులో ఉన్న అకారణంగా వచ్చిన కోరికలు ఏవైతే ఉన్నాయో, వచ్చిన వాటిని మనం వెనక్కి పంపించగలిగిన శక్తి భగవంతుడు మనకిస్తాడు. మాట అన్నది అద్భుతంగా రావాలి అనే ఆలోచనతో చాలా జాగ్రత్తగా మాట్లాడగలుగుతాం. కలి ప్రభావం మన చుట్టూ ఉన్నా మనకి అంటకూడదు అంటే భగవంతుడినే మనం అడగగలగాలి. కానీ ఇలా మనం అడగడం లేదు. మనం కేవలం మనం ఎలా గొప్పవాళ్ళం అయిపోవాలి, ఎలా చక్కగా ఆనందంగా బ్రతకాలి, చిన్న చిన్న కోరికలు అడిగేసి జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కాబట్టి ఇలా ఈ కలి అన్నది ఈ రకంగా కలియుగంలో ప్రభావం చూపిస్తున్నాడు. అయితే అసలు కలి పురుషుడు అని అంటారు కదా, మరి ఎప్పుడు ప్రవేశించాడు? పరీక్షిత్తు మహారాజు గురించి మనం అంటే వింటూ ఉంటాం. భాగవతంలో ముఖ్యంగా పాండవుల యొక్క మనవడు పరీక్షిత్తు.
ఈ పరీక్షిత్తు ద్వాపరయుగం అంతమైపోయిన తర్వాత, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అవతార పరిసమాప్తి చేసేసిన తర్వాత ఈయన రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో, అన్ని ప్రదేశాలకు తిరుగుతున్న సమయంలో ఒకానొక ప్రదేశంలో ఒక ఎద్దు, ఒక ఆవు, ఆ ఎద్దు ఆవుని చూసి బాధపడుతుంటే ఆవు ఎద్దుని చూసి బాధపడుతోందట. ఆ సంఘటన గురించి మనం తెలుసుకోవాలి. అంటే కలి ఎక్కడి నుంచి ప్రవేశించాడు, అప్పటికే కలిపురుషుడు ప్రవేశం అన్నది జరిగింది. ఇంతకీ ఈ ఆవు ఎవరు అంటే భూమాతను ధేనువుతో పోలుస్తూ ఉంటారు. భూమాతకి ఒక రూపం ఉంటుందా అంటే ధేనువు రూపంలో ఉంటుందట. కాబట్టి ఆ ధేనువు ఎవరో కాదు, భూమాత. ఆవిడ బాధపడుతోంది, ఆవిడ చాలా ఏడుస్తోంది. ఎదురుగా ఒక ఎద్దు ఉంది, అంటే వృషభము. ఆ ఎద్దు కూడా బాధపడుతోందట. ఆ ఎద్దు భూమాతని చూసి బాధపడుతోంది. మరింతకీ ఈ వృషభం ఎవరు అంటే ఈ వృషభం ధర్మము. మనకి ధర్మస్వరూపం వృషభంతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి ఈశ్వరుడు ఆ వృషభాన్ని ఎక్కి ఆయన వాహనంగా చేసుకున్నాడంటే ఈశ్వరుని యొక్క నడక ధర్మంతో ముడిపడి ఉంటుంది అని చెప్పటం. కాబట్టి వృషభం అంటే ధర్మం. ఈ ధర్మంతో ముడిపడి ఉన్న ధర్మస్వరూపమైన వృషభానికి 4 కాళ్ళు కదా ఉండాలి, కానీ ఒక కాలు మాత్రమే ఉందట. అయ్యో నీకు 3 కాళ్ళు పోయాయా అని ధేనువు బాధపడుతుంటే, అయ్యో నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఈ వృషభం బాధపడుతోంది. ఈ సన్నివేశాన్ని పరీక్షిత్తు మహారాజు చూస్తున్నారు. ఇదేంటిది, నా రాజ్యంలో ఎందుకు ఇలా విచిత్రంగా మనకి కనిపిస్తున్నాయి అని చెప్పి ఆయన దగ్గర దాకా వెళ్ళి అడిగే ప్రయత్నం చేస్తున్నారు, ఏం జరిగింది మీకు అని. ఈలోపు ఒక భయంకరమైన ఆకారం అక్కడికి వచ్చిందట. రాజులా ఉన్నాడు, బోళ్ళని ఆభరణాలు పెట్టుకున్నాడు, కానీ రాజులా లేడు, ఆ తేజస్సు లేదు, కొంచెం భయంకరంగా ఉన్నాడు. అటువంటి వాడు పెద్ద కర్ర ఒకటి తెచ్చి ఆ ధేనువుని కొడుతున్నట్ట, అంటే హింసిస్తున్నాడు. అలాగే వృషభం అప్పటికే పాపం ఒక కాలుతో ఉంది, ఆ ఒక కాలుతో ఉన్న వృషభాన్ని కూడా కొడుతున్నట్ట, హింసిస్తున్నట్ట. ఇవన్నీ చూస్తున్నాడు పరీక్షిత్తు మహారాజు. ఏం జరుగుతోంది, ఎవరు వీళ్ళు, ఎవరితను? గబగబా వెళ్ళేసరికి అతను అక్కడే ఆ కర్ర విడిచిపెట్టేసి ఆయన పక్కకు వెళ్ళిపోయాట. ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు పరీక్షిత్తు, ఎవరు మీరు, ఎందుకు బాధపడుతున్నారు? అయితే ఈ ధేనువు చెప్పింది, నేను భూమాతను. భూమికి ఎప్పుడు కలుగుతుంది బాధ? ఎప్పుడైతే అధర్మము అన్నది చెలరేగిపోతుందో, అధర్మంతో కూడుకున్న వ్యక్తులు ఎక్కువగా అయిపోతే అప్పుడు భూమికి భారం అనిపిస్తూ ఉంటుందట. కాబట్టి కలి ప్రవేశం అయిపోయింది. ఇంకా ప్రతాపం చూపించక ముందే ఇదిగో ఇటువంటి పరిస్థితి. అధర్మము అన్నది ఇప్పుడు ఎక్కువైపోతుంది. యజ్ఞాలు ఉండవు, యాగాలు ఉండవు, హోమాలు ఉండవు, దాన ధర్మాలు చేసే ఆలోచన ఉండదు, ఎవరూ సత్యం మాట్లాడరు, ధర్మం తప్పుతూ ఉంటారు, కోపము, విసుగు, చిరాకు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంటే ఇంక రాబోయే కలియుగంలో అనమాట, ప్రారంభంలోనే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. భూమాత బాధపడుతోంది, ఎవరికి ఓర్పు సహనం ఉండదు. దీనివల్ల మన కష్టాలకి కారణం ఎవరో ఒకరు అని ఓర్పు లేకుండా వాళ్ళని నిందిస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎవరు భగవంతుని పట్ల విశేషమైన భక్తితో పూజ చెయ్యరు, కేవలం కోరికల కోసమే పూజ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటుంది ఇక పరిస్థితి. అదిగో ఆ ధర్మమూర్తికి 3 కాళ్ళు పోయాయి, ఇక మిగిలింది ఒక కాలే అని భూమాత బాధపడుతోంది. ఏమిటా 4 కాళ్ళు అంటే, ఒకటి శౌచము, ఇంకొకటి దయ, ఇంకొకటి అంటే ఒక్కొక్క కాలు పోతున్నాయి అంటే ఇవి ఇక లేవు అనే అర్థం, ఇంకొకటి తపస్సు, ఇంకొకటి సత్యం. సత్యం మాత్రమే మిగిలింది అని చెప్తారు. ఎందుకలాగా దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా శౌచము అన్న వెంటనే శుభ్రంగా ఉన్నాం కదా, స్నానం చేస్తున్నాం కదా, చక్కగా అలంకరణ చేసుకుంటున్నాం కదా అన్నది కాదు. పవిత్రత, మనసుకి ఎంత పవిత్రత ఉంది, మనసులో ఎన్ని పవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, ఇది అసలైన శౌచము. మన భావాలు ఎదుటి వాళ్ళని దెబ్బతీసేటట్టుగా ఉంటున్నాయా, ఆ భావాల వల్లే చర్యలు, కర్మలు కదా, మరి వాటి ప్రభావం ఎలా ఉంటుంది. కాబట్టి శౌచము అంటే బాహ్యంగా కాదు, లోపల నుంచి మన ఆలోచన పవిత్రత, ఇది ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఆ శౌచము అన్నది కలియుగంలో ఉండదు, పోయింది. ఇక దయ అంటే హింస లేకుండా ఉండటం. అంటే ఆ దయ కేవలం ఒకళ్ళిద్దరిపైన దయ చూపిస్తున్నాము అన్నది కాదు, ఎప్పుడూ దయతో ఉండగలగటము. ఈరోజు ఉన్నాము, ఒక 6 నెలల తర్వాత నాకు దయ అన్నది పోయింది అనడానికి లేదు. ఎప్పుడూ దయతో ఉండి సాటి జీవిలో కూడా పరమాత్మను చూడగలగడము. అయ్యో ఈ బాధ నాకు కలిగితే ఎలా ఉంటుంది, బాధగానే ఉంటుంది కదా అనే ఆలోచన రావడం, ఇవన్నీ దయ కింద వస్తాయి. అది కూడా లోపిస్తోంది కాబట్టి ఆ కాలు, ఆ పాదం కూడా లేదు. ఇక తపస్సు,
తపస్సు అంటే అలా ఎక్కడో కూర్చుని అలా ధ్యానంలో ఉండటం కాదు, ఏదైనా సాధన అన్నది ఒక తపస్సులా ఉండాలి. ఈరోజు ఒక ఆలోచన వస్తుంది, అది రూపుదాల్చకముందే మనకి ఏవో అడ్డంకులు వస్తూ ఉంటాయి, మన మనసు ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏవేవో మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నామో అక్కడ మనమే ఆగిపోతూ ఉంటాం. ఆ తపస్సు, ఆ సాధన, తప్పించిపోవడము అది ఉండదు. కేవలం బాహ్యంగా మనం ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎంత హాయిగా జీవితాన్ని గడిపేయాలి అన్నదే కానీ జీవుడికి ఎంత సంరక్షణ కలుగుతోంది, ఎంత పరిరక్షణ జరుగుతోంది, ఇవన్నీ మనకి అనవసరం. కాబట్టి ఆ తపస్సు అన్నది కూడా పోయింది. మిగిలి ఉన్నది సత్యం. ఎందుకు సత్యం మిగిలింది అంటే మనం అందరం ఎప్పుడు అబద్ధాలు చెప్పకుండా సత్యమే మాట్లాడుతున్నామా? కాదు. ఇక్కడ సత్యం మిగిలింది అంటే ఏది సత్యం? భగవంతుడు సత్యం. ప్రకృతి మారుతున్నా, జీవులు మారుతున్నా, మనకి ఏది మారుతున్నా పరమాత్మ ఉన్నాడు అనే విషయం సత్యం. ఏ శక్తి అయితే మనల్ని నడిపిస్తోందో, మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన శరీరంలో ఏ జీవ చైతన్యం ఉందో, చేతులు కదపాలన్నా, మాట మాట్లాడాలన్నా ఒక జీవ చైతన్యం, ఒక కనపడని శక్తి, అది అలా కనిపిస్తుందా? కనిపించకపోవచ్చు. ప్రతిదీ నేను నాదే అనే భావనతో ఉంటూ ఉంటాం, నేను సంపాదించాను అని. కాదు కదా, భగవంతుడు ఆ అనుగ్రహాన్ని, ఆ లక్షణాలను ఇచ్చాడు. ఎంతోమంది రూపాలలో భగవంతుడు వచ్చి సహాయం చేశాడు. కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము అని తెలుసుకోవడం సత్యం. ఏది శాశ్వతం? పరమాత్మ. ఏది నీకు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం? పరమాత్మ అన్న విషయం తెలుసుకుంటే మనలో అహంకారం రాదు, మనలో దానం చెయ్యాలి అనే అలవాటు వస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదుగా, ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇంకొకరికి ఇస్తాను అనే ఆలోచన. ఇది నాది కాదు, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం కాబట్టి ఎందుకు నాకు అహంకారం? నాది అంటూ ఏముంది? ఏదీ లేదు, భగవంతుడు ఇచ్చాడు అనే ఆలోచనతో ఉన్నప్పుడు అహంకారం పోతుంది. నేను గొప్ప, అవతల వాళ్ళు చాలా చిన్నగా వాళ్ళని చూసే అలవాటు కూడా పోతుంది. ఎందుకంటే భగవంతుడే అవతల వాళ్ళలో ఉన్నాడు, భగవంతుడే నాలో ఉన్నాడు అనే ఆలోచన. కాబట్టి ఈ సత్యం ఏదైతే ఉందో ఇది మారదు. మనం ఆ సత్యాన్ని పోల్చుకోలేకపోతున్నాం, అది శాశ్వతం. ధర్మానికి ఉన్నది ఆ ఒక్క పాదం, అది ఎప్పుడూ ఉంటుంది, అది సత్యం. దాన్ని మనం తెలుసుకోగలగాలి. సత్యం ఎప్పుడు మారదు. ఈ సత్యాన్ని ఎవరైతే వివేకంతో తెలుసుకుంటాడో వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా కలియుగంలో ఇప్పుడు ఈ ధర్మమూర్తికి 3 పాదాలు లేవు, ఒక్క పాదం ఉంది. కనీసం ఆ పాదాన్నైనా మనం గుర్తించినట్లయితే మనుషులుగా ఉన్నత స్థానానికి వెళతాం. ఈ కష్టాలు చెప్పుకుంటూ ఉంటే ఎవరు ఇంతకీ ఆ రూపం, ఎవరా కలిపురుషుడు నేను ఉంటూ ఉండంగా వస్తాడా అని పరీక్షిత్తు కోపంతో ముందుకు వెళుతుంటే ఆ కలిపురుషుడు వచ్చి కాళ్ళ మీద పడతాడట. పడి నన్ను క్షమించండి, నేనే ఆ కలిపురుషుడిని, కాకపోతే నేను రావాలి కదా, నేను వస్తేనే కదా కలియుగం వస్తుంది, ప్రతి యుగం రావాలి, ఇది భగవంతుని యొక్క ఇచ్ఛ. కాకపోతే మీరిలా అలా భయపడుతూ ఉంటే నేను ఎక్కడుంటాను? నేను ఉండలేను కదా. అంటే కలి అంటేనే దోషాలతో కూడుకున్న భావాలు ఇందాక మనం చెప్పుకున్నాం. మరి నేను ఎక్కడ ఉండాలి? నాకు కూడా మీరు స్థానాలు ఇవ్వాలి, ఎందుకంటే ఇది పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ. నేను రావాలి అంటే మీరు ఇలా భయపెట్టకూడదు, నాకు 4 స్థానాలు ఇవ్వండి అనే కలి అడుగుతాడట. అడిగితే ఇప్పుడు పరీక్షిత్తు ఆ సమయంలో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నారు. అందుకే ఆయన అంటారు, సరే నేను నీకు 4 స్థానాలు ఇస్తున్నాను, ఇక్కడ మాత్రమే నువ్వు ఉండాలి. ఏమేమి ఇచ్చారు? పరీక్షిత్తు చాలా ఆలోచించారట. ఒకటి జూదశాల, ఇంకొకటి పానశాల, ఇంకొకటి విచ్చలవిడిగా స్వేచ్ఛతో తిరుగుతూ ధర్మాన్ని తప్పిన స్త్రీలు, ఇంకొకటి హింస. ఈ 4 స్థానాలు ఇచ్చారట. దీన్ని కొద్దిగా విడమర్చి చెప్పుకుందాం. జూదశాల అంటే అక్కడికి వెళ్ళి ఆడుకుని వచ్చేస్తారా? కాదు. అక్కడికి వెళ్ళి ఆడినప్పుడు అక్కడ ఏముంటుంది? ముఖ్యంగా అసత్యం. జూదశాలకి వెళుతున్నానని ఎవ్వరూ చెప్పరు, ఎందుకంటే ఒప్పుకోరు కాబట్టి. అది మొదలవుతుందే అసత్యంతో. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అసత్యము. అలాగే లక్ష్మి అన్నది అకారణంగా పోతూ ఉంటుంది. ఆ జూదం ఆడుతూ ఉంటారు, దానివల్ల ఎవరికి ప్రయోగం? ఎవరికీ లేదు. ఏ ప్రయోజనం లేకుండా ఆడుతూ ఉంటారు. ఉన్న లక్ష్మి పోతూ ఉంటుంది. లక్ష్మి అంటే కేవలం సంపద కాదు, అలా ఆడి పోగొట్టుకున్న సంపద వల్ల సంస్కారం పోతూ ఉంటుంది. అందుకే జూదశాల ఎటువంటి స్థలం అంటే అక్కడ కలి ఉంటాడు, అది కలి స్థానం. కాబట్టి అక్కడికి వెళితే పతనమే అయిపోతాం కానీ ప్రయోజనాలు ఉండవు. అందుకే అబద్ధాలు ఆడటము, ప్రవర్తన మారిపోవడము, ఇవన్నీ కూడా అక్కడ జూదశాలలో ఉంటాయి.
ఎందుకు ఇచ్చాడు పరీక్షిత్తు ఆ స్థానం అంటే తన రాజ్యంలో అలాంటి వాళ్ళెవరూ లేరు, ఉండరు, ఒకవేళ ఉంటే వాళ్ళకి కలి ప్రభావం ఉంటుంది కానీ అందరికీ ఉండదు అని అనుకున్నాడు పరీక్షిత్తు అప్పుడు. కాబట్టి ఇచ్చేశాడు ఒక స్థానం. పానశాల అంటే ఎక్కడికి వెళ్ళి చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారో విచక్షణా జ్ఞానం కోల్పోతారు, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కోల్పోతుంటారు. అలా విపరీతంగా ఆ పానం స్వీకరించిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా, ప్రవర్తన మారిపోతుంది, నచ్చినట్టు మాట్లాడతారు, నచ్చినట్టు ప్రవర్తిస్తారు కదా. కాబట్టి ఇవన్నీ అవలక్షణాలే. అందుకే కలిస్థానం అది. తన రాజ్యంలో అలా ఎవరూ ఉండరు, ఒకవేళ ఉంటే అది ఇంకా వాళ్ళకి కలిదోషం అన్నట్టుగా పానశాల అని ఇచ్చారట. అంటే ఎక్కడ పడితే అక్కడ కలి ఉండకూడదు, ఈ ప్రదేశాల్లోనే ఉండాలని. సరే, ఇక విచ్చలవిడిగా స్వేచ్ఛతో స్త్రీలు అని మాత్రమే ఎందుకన్నారు అంటే ఒక స్త్రీ ఇక్కడ అంటే పుట్టింటిలో అలాగే మెట్టినింటిలో ఈ రెండు ఇంటి గౌరవాలని కూడా చాలా జాగ్రత్తగా కాపాడే పాత్ర స్త్రీకి మాత్రమే ఉంటుంది, పురుషునికి ఉండదు. అలాగే పిల్లల్ని తీర్చిదిద్దడంలో స్త్రీ పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా అంటే స్వేచ్ఛతో తిరగకూడదా అంటే సరే అప్పుడు యుగాల్లో వేరే, కానీ ఇప్పుడు తిరగవచ్చు, అన్నీ చెయ్యవచ్చు. ఇప్పుడు స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ఉంటున్నారు. కానీ ధర్మం తప్పకూడదు. ఏ స్త్రీ అయితే విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగు ధర్మాన్ని తప్పుతుందో అని చెప్పారు. కాబట్టి అటువంటి స్త్రీమూర్తులు ఆ యుగంలో ఉండేవారు కాదు. అంటే కలియుగం ఇంకా ప్రవేశించక ముందు కూడా ఉండేవారు కాదు. అది ఆయన నమ్మకం. అందుకే స్త్రీ చాలా సత్ప్రవర్తనతో ఉంటే కుటుంబం అన్నది చాలా ఉన్నత స్థాయికి వెళుతుంది, పిల్లల్ని తీర్చిదిద్దగలుగుతుంది ఆ స్త్రీ. కాబట్టి ఆ స్త్రీకి అటువంటి అలవాట్లు ఉంటే ఈ ఇల్లు పతనం అయిపోతుంది అని చెప్పారు. అందుకే స్వేచ్ఛగా అధర్మంతో విహరిస్తున్న స్త్రీ అని మాత్రమే అన్నారు, అంతేగాని స్వేచ్ఛ ఉండకూడదు అని మాత్రం ఇంకెక్కడా కాదు. ఇక హింస, ఎక్కడైతే హింస ఉంటుందో, హింస అంటే ఒక కర్ర పెట్టుకుని బాదుతున్నామా లేదు కాబట్టి హింస చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా ఒక జీవికి, ఆ జీవిల్లో మనకి మనుషులు కూడా ఉన్నారు, ఎవరినైనా ఇబ్బంది పెడితే అదంతా హింసే. అంతేగాని మనం కేవలం ఆ శరీరానికి గాయాలు చేస్తున్నామా కొడుతున్నామా అది మాత్రమే హింస కాదు. మనం అవతల వాళ్ళని అకారణంగా ఎప్పుడైతే బాధ పెడుతూ ఉంటామో అదంతా హింస కింద వస్తుంది. అప్పుడు ఆ రాజ్యంలో ఎవ్వరూ ధర్మం తప్పేవారు కాదు. కాబట్టి ఈ పానశాలకి వెళ్ళడం, జూదశాలకి వెళ్ళడం, లేకపోతే స్త్రీలు అలా ధర్మం తప్పటం ఇలా ఉండేది కాదు. అలాగే హింస అన్నది ఉండేది కాదు. కాబట్టి ఈ 4 స్థానాలు నీకు ఇచ్చాను, పో నువ్వు అక్కడ ఉండు అని పరీక్షిత్తు తాను ఇచ్చేశాడు. ఎందుకంటే ఈ స్థానాలలో ఎవరు ఉండరు అన్నదే ఆయన నమ్మకం. అయితే ఈ స్థానాలలో నేను ఎలా ఉంటాను, ఎందుకంటే కలిపురుషుడికి కూడా తెలుసు ఇక్కడే ఉండిపోతే నేను నా ప్రభావాన్ని ఎలా చూపిస్తాను. ఆయన అంటాడు ఇది కాదు, ఇంకొక స్థానం నాకు ఇవ్వండి అని. ఆ సమయంలో పరీక్షిత్తు పెద్దగా ఆలోచన చెయ్యకుండా కంగారులో పొరపాటుగా బంగారం అని అనేస్తాడట. బంగారంలో నువ్వు ఉండవచ్చని. ఎందుకు అంటే అప్పుడు కూడా ఆ సమయంలో బంగారం మీద ప్రత్యేకించి వ్యామోహం ఇప్పుడున్నట్టు ఎవరికీ లేదు. బంగారం అందరి దగ్గర ఉండేది, చాలా ఎక్కువగానే ఉండేది. అందరూ నిత్యం బంగారం ఆభరణాలు వేసుకుంటూ ఉండేవారు కదా. ఆ కోణంలో ఆలోచించారు పరీక్షిత్తు. బంగారం అంటే వ్యామోహం లేదు, బంగారం కోసం చంపుకోటాలు, లేకపోతే ఆస్తులు అమ్ముకుని మరీ కొనుక్కోటాలు, అప్పు చేసి మరీ కొనుక్కోటాలు ఇలాంటివి ఉండేవి కాదు. అందుకని బంగారం అని అనేసేట. ఆయన ఎక్కువగా ఆలోచించకుండా అమ్మయ్య అని నమస్కారం చేసి కలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కలి ఏదో ఒక స్థానం నుంచి ప్రవేశించాలి. ముందుగా రాజుని పడగొట్టేయాలి, ఆ తర్వాత రాజ్యాన్ని మెల్లిగా పడగొట్టేయాలి. ఇది కలి ఆలోచన. అంటే కలిపురుషుడు ఏం చేశాడు, ఇప్పుడు బంగారం అన్న వెంటనే పరీక్షిత్తు మెడలో ఉంది బంగారం, కిరీటంలో ఉంది బంగారం. ఆయన ఆ విషయాన్ని గ్రహించలేక పాపం అలా చెప్పేశాడు. ఇప్పుడు ఆయన రాజ్యానికి తిరిగి వచ్చాడు, ఆయన ఒంటి నిండా బంగారం, కలి ప్రవేశం అయిపోయింది ఆయనలో. కలి ప్రవేశించాడు. బంగారం అన్నాడు కదా, శరీరానికి అంటుకుని ఉంది, లోపలికి దూరిపోయాట కలి. లోపలికి దూరిపోయిన తర్వాత బంగారం రూపంలో దూరి ఇప్పుడు ఈ రాజుగారు ఎంతో ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న పరీక్షిత్తు మనసులో కూడా అవలక్షణాలు అన్నవి ఏర్పాటు చేసి అలా కలి ప్రభావం అన్నది ఆ రాజ్యంలో అలాగే అంతటా. ఇప్పుడు కలి ఎక్కడ ఉన్నాడు అంటే అంతటా నిండి ఉన్నాడు. ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో అక్కడక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హింసలో ఉంటాడు కలి. అలాగే మనం ఎక్కడైతే తప్పు పనులు చేస్తూ ఉంటామో ఆ ప్రదేశాలలో ఉంటాడు కలి. మరి కలి
అలాగే ఉంటాడు, మారడు. కలియుగం అంతమయ్యేంత వరకు మనం కలిజోలికి వెళ్ళకుండా ఉండాలి. మనం కలి ప్రభావం మన మనసు దాకా రాకుండా ఉండాలి అంటే భగవన్నామస్మరణ చేసుకుంటూ భగవంతుడా ఈ హింస అన్నది, లేకపోతే ఈ అహంకారం అన్నది, నా లోపల ఉన్న దోషాలన్నవి ఇవి బయటికి రాకూడదు అంటే మళ్ళీ భగవంతుడినే అడగగలగాలి. మనల్ని మనం మార్చుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు భగవంతుడే మన మనసు మార్చాలి. కనీసం ఈ ఆలోచన రావాలి. అందుకే కలియుగము, ఈ కలి ప్రభావము, ఎన్ని మాటలు మనం విన్నా ఉంటుంది, ఎంతో చెడు అన్నది చుట్టూ ఉంటుంది. కానీ దాన్ని పట్టుకుని ఉండవలసిన అవసరం లేదు. కలి ప్రభావం మనపైన ఉండకూడదు. కలియుగంలో కూడా ముక్తిని, మోక్షాన్ని పొందవచ్చు అని ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవిత చరిత్రల్లో మనకి చూపించారు. కలి గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే కలి ఇక్కడ ఉంటాడు. కలి నుంచి దూరంగా ఉండాలి. కలియుగంలో కూడా ఆనంద స్థాయిలో ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? అలాంటి ప్రవర్తనకి అలవాటు పడలేం కాబట్టి భగవంతుడిని స్మరించుకు ఉండాలి. పురాణ కథలు వింటూ ఉండాలి. ఎంత ఎక్కువ భగవన్నామ స్మరణ చేసుకుంటే అన్ని దోషాలు లోపల నుంచి మాయమైపోతూ ఉంటాయి. అందుకే ఈరోజు మనం పురాణ పాత్రల్లో కలిపురుషుడి గురించి తెలుసుకున్నాం. కాబట్టి కలికి చాలా దూరంగా ఉంటూ భగవంతునికి చాలా సమీపంగా ఉండే ప్రయత్నం మనం అందరం చేద్దాం. నమస్తే.